నమస్తే అండి. తెలుగు ప్రజలకు ఎక్కడ చూసినా మరి ఎమ్మెల్సీ రిజల్ట్స్ గురించే చర్చ జరుగుతుంది. ఆల్రెడీ నిన్ననే నల్గొండ, ఖమ్మం, వరంగల్ది కంప్లీట్ అయిపోయింది టీచర్స్కి సంబంధించి. ఈరోజు అంతా కూడా కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ మరి మెదక్ ఈ జిల్లాలకు సంబంధించిన రిజల్ట్స్ కోసం టీచర్స్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. మరి గ్రాడ్యుయేట్స్ పైన పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. వీటన్నిటిపైన మనం మాట్లాడదాం. మన శంకరన్న, ఓయు శంకరన్న ఆల్రెడీ మన నల్గొండ ఆ ఏరియా నుంచి టీచర్స్ దాంట్లో మరి పోటీ చేసిండు. ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎట్లా, దీని మీద ఏం మాట్లాడతాడు అనే దాని మీద మాట్లాడదాం. మనం ఓయిలు ఉన్నాం, ఓల్డ్ పీచ్ ముందు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏంటన్న విశేషాలు, ఎట్లుంది ఎక్స్పీరియన్స్, ఏంది రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయి? ఫస్ట్ గెలిచింది శ్రీపాల్ రెడ్డి. ఎన్ని వచ్చినాయి అన్న ఓట్లు? ముందుగా ఎలక్షన్లలో నా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నా తోటి ఉండి ప్రచారం చేసిన తర్వాత నా మీద అభిమానంతో ఓటేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇప్పుడు ధనం మూలం ఇదని జగత్. మీకు ఎన్ని వచ్చిన ఓట్లు? 120, 150 అనుకుంటా. మొత్తం టోటల్ ఓట్లు ఏనన్నా? టోటల్ 24,000 చిల్లర ఉన్నాయి. 24,000లో 120 వచ్చినాయంటే మరి చాలా తక్కువ వచ్చినాయి. మీరు ఏ కాన్ఫిడెన్స్ అన్నా నాతోనేమో నేను ఖచ్చితంగా గెలుస్తున్నామని చెప్పి మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు. మనం కూడా అవుట్ రైట్గా సపోర్ట్గా అన్నకు చేయండి, మంచి వ్యక్తి అని చెప్పినాం. అంటే వీడియోలు రీచ్ కాలేదా? మీ ప్రచారంలో వెనుకబడ్డరా? 4 కారణాలు ఫైండ్ అవుట్ చేసినాం అయిపోయి. ఒకటేమో నాకే పార్టీ అండలేదు, 2 నేను ఉపాధ్యాయ సంఘ నాయకుని కాదు, 3 స్థానికుని కాదు. ప్రచారంలో కూడా ఒక్క యూట్యూబ్ 4 ప్రచారంలో లేట్గా స్టార్ట్ చేసిన. ఎందుకు నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండే అంటే గడిచిన 10 ఏళ్ళుగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అనే అంశం మీద ఫైట్ చేస్తున్నా నేను. అందులో భాగంగా 10 ఏళ్ళుగా నేను అందరితోటి పరిచయాలే. అందరు గుర్తుపడతారు, అందరికీ నేను తెలుసు. కానీ 24,000 మందికి తెలుసు. మీరు తెలుసు, నేను వాళ్ళందరికీ అందరికీ తెలుసు. మరి నేను ఉపాధ్యాయ సంఘ నేతను కాదనుకున్నారా? లేకపోతే వాళ్ళ లెక్క స్కాములు చేయలేదనుకున్నారా? వాళ్ళ లెక్క లిక్కర్ అమ్మలేదనుకున్నారా? వాళ్ళ లెక్క ఫైనాన్స్ దందాలు చేయలేదనుకున్నారా? వాళ్ళ లెక్క లాబీ చేయలేదనుకున్నారా? ఏమో ఇంత నిజాయితీ కల్లోడు, ఇంత నిఖచ్చితమైనోడు మాకు సరిపోడు అనుకున్నారేమో. అందుకనే చూజ్ చేసుకున్నారు. కాదన్న, మీరు ఒకటి ఏమాట కామాట, మీరు ఎవరైతే టీచర్స్ ఉన్నారో 24,000 మందిని మీరు అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీట్ అయ్యారా? ఇప్పుడు ఈ రీసెంట్ ఎలక్షన్ టైంలో మీరు 10 ఏళ్ళ నుంచి తెలుసు కావచ్చు. రీసెంట్ అంటే నాకున్న టైంలో మటుకు ఉమ్మడి 3 జిల్లాలలో తిరిగి కలిసే కాడికి అంటే చాలా మటుకు కలిసిన. నాకు తెలిసిన ఒక 5-6 వేల మందిని కూడా మీట్ అయి ఉండవన్న. 5-6 వేల మంది కాదు కానీ చాలా స్కూళ్ళు మీట్ అయినా. ఒక స్కూల్కి 5-6 ఉంటారు అంతే కదా. ఎవరైనా ఇప్పుడు సామాజిక మాధ్యమాలు ఉన్నాయి కదా, మీరు మాట్లాడారా ఛానల్స్? మరి ఒక్కొక్కటి 3 లక్షలు మన దానిలో పోలేదు కానీ ఏది మన ఎక్స్రే టీవీ లాంటి దానిలో 3 లక్షలు పోయింది ఒక్కొక్క వీడియో. 3 దాంట్లోనా? మళ్ళా తెలియదా? వాళ్ళకి అన్నీ తెలుసు. సహాయం చేయడానికి అయితేనేమో నాలంటోడు కావాలి, ఓటు వేయడానికో పైసలు ఇచ్చినోడు కావాలి. నాకు ఒక్కటే అర్థమైంది ఏంటి అంటే, నేను తిరిగినప్పుడు కూడా చాలా మందికి ఏం చెప్పిన అంటే, ఈ దేశ భవిష్యత్తుని తరగతి గదిలో నిర్మాణం చేస్తారు. అది టీచర్ అంటే లేకపోతే ఈ దేశం మనగడే లేదని చెప్పిన నేను. ఏమనిపిస్తుంది ఇప్పుడు నాకంటే, అసలు అవినీతికి చేయడానికి ఒక అవకాశం దొరకక రాక, అవినీతికి చేయడానికి అవకాశం వస్తే ఇలా ఆదర్శంగా నిలుస్తారేమో అనిపించింది. అంటే అందరూ ఉన్నారన్న, నేను టీచర్లని నీకు 120 మంది కూడా ఇస్తారు కదా. అందరూ అన్న, నేను కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అదే పరిస్థితులలో ఉన్నారు. నేను ఇప్పుడు అంటే ఓటు అడిగిన పోయినప్పుడు మమ్మల్ని మంచిగా చెప్పి ఇప్పుడు చెడ్డగా చెప్తున్నామని కాదు, అంతకుముందు కూడా ఆ అభిప్రాయం నాలో ఇప్పుడు ఉన్నప్పటికీ నేను ఎక్కడ కానీ వాళ్ళని మళ్ళీ తీర్చిదిద్దుతామనే ఒక ఆలోచన ఉండే నాకు. వాళ్ళని మళ్ళీ ఒక ఉపాధ్యాయుడు అంటే ఆదర్శవంతుడు, ఆదర్శం గలవాడు, మార్గదర్శకుడు అనే ఒక స్థాయికి తీసుకుపోదాం అనుకున్నా. మాకు ఇష్టం లేదన్నారు. ఏది ఇష్టం లేదు? మాకు నాలంటోడు ఇష్టం లేదనుకున్నారు. అందుకనే మీ కర్మ, దానికి కూడా ఏం చేస్తాడు. ఇప్పుడు ఒక అంశాన్ని దీర్ఘకాలికంగా ₹1 తీసుకోకుండా నా కాలాన్ని 10 ఏళ్ళ కాలాన్ని సాక్రిఫై చేసి నేను నడబెట్టినా అంటే, నేను ఇంకా నాకు అధికారం ఇస్తే, అవకాశం ఇస్తే ఇంకెంత నిబద్ధతగా పనిచేస్తాను నేను.
అది అర్థం చేసుకోలే. సరే నేను కూడా అనుకున్నా మారాల్సింది మీరు కాదు నేను, సరే మారాల్సింది మీరు కాదు నేను అనుకున్నా. ఎస్, ఈ 4 ఏవైతే ఫ్యాక్ట్ ఫైండ్ అవుట్ చేసినో ఆ ఫ్యాక్ట్లన్నీ నేను తిరిగి అంటే నన్ను నేను సంస్కరించుకోవాలి కదా, బరాబరి సంస్కరిస్తా. ఏం చేస్తారు? శంకర్ది కాలం అనేది వేస్ట్ కాదు కదా, 10 ఏళ్ల కాలం అంటే ముచ్చట. ఒక్క క్షణం పోతేనే తిరిగి తీసుకోలేము, 10 ఏళ్ల కాలాన్ని ఎట్లా మనము మరి ఇప్పుడు మీరు 1, 2, 3లో కూడా లేరు, డిసప్పాయింట్ అనిపించింది రిజల్ట్ చూస్తున్నప్పుడు? ఏమనిపించింది? నాకు అట్లేమనిపించాలి, నేను ఎక్స్పెక్టేషన్ చేసిందంటే 3000 ఓట్ల వరకు వస్తాయేమో, ఎందుకంటే నేను వీళ్ళందరితో కలిసి పనిచేసిన కదా, వీళ్ళందరూ వేస్తే నేను గెలుస్తా అని ఎక్స్పెక్టేషన్ చేయలేదు. ఒకవేళ గెలిస్తే వాళ్ళకు గెలిచినా గెలవకపోయినా మినిమంలో 3000 వస్తాయి అనుకున్నారు అంతే కదా. ఒకవేళ అదృష్టం అందరికి అర్థమై ఉంటే గెలుస్తా, లేదంటే అట్లీస్ట్ నాకు ఒక 3000 వస్తాయని మీరు అనుకున్నారు అంతే. అంతే నేను అనుకున్నా. కానీ నేను ఇక్కడ ఒకటి సక్సెస్ అయినా, 3 విషయాలలో సక్సెస్ అయినా. సరే ఓటమి 4 విషయాలలో నేను పునఃసమీక్షించుకుంటే ఏదైతే ఈ పార్టిసిపేషన్లో నేను ఒక 3 విషయాలైతే, ఒకటి పూల రవీందర్ని ఓడగొట్టిన. ఎందుకు మరి ఆయన బీసీ కదా? ఎవరికి బీసీ అంటే బీసీ అయితే లంగా దొంగ కూడా నెట్ మీద పెట్టుకుంటా. తీర్మార్మల్ పూల రవీందర్ కానీ ఇంకా సుందర్ రాజ్ యాదవ్ కానీ ఓటేయండి ఇద్దరి మధ్యలో. నేనేమంటున్నా, పూల రవీందర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ మద్దతు చేసిండు, ఓడగొట్టాలి అంతే. 1. 2, నర్సిరెడ్డి కాంట్రాక్ట్ వాళ్ళకు రెగ్యులరైజ్ చేయాలని ధర్నా పెట్టిండు ఒకటి పోయి. 2, 3 జిల్లాలు తిరిగిన కాబట్టి నాకు ఏమనిపించింది అంటే, ఇలా ఈ చదువుకున్న వాళ్ళ కంటే ఈ చదువుకోని వాళ్ళ దగ్గరికి పోయి ఈ 6 మండలాలు తిరిగితే ఎమ్మెల్యే కావచ్చు అని అయితే ఒక క్లియర్ అయింది. ఎట్లా ఇప్పుడు మనం పునఃసమీక్షించుకుంటున్నాం కదా, ఎట్లా జిల్లాలు తిరిగింది, 6 మండలాలు తిరిగితే ఇట్లా దండం పెడితే వాళ్ళు కనికరిస్తారు, కట్టుబడి ఉంటారు. వీళ్ళకి ఆ కట్టుబాటు లేదు, కనికరం లేదు, 2 లేదు. మీరు ఎట్లా ఓడిపోతారని చెప్పి ఓటేయలేదు నీకు తెలిసిన 3000 కూడా. ఏమో అది అంటే కొన్నిసార్లు ఏమైందంటే అని ఇష్టం ఉన్నా కానీ ఏదైనా గెలిచినా గెలవడు కదా అని కూడా వేరే వాళ్ళకి వేస్తుంటారు. అంత మాత్రం ప్రేమ లేదని కాదు, ఏదో అన్నట్టు ఉన్నది. నియమం కోసం నామం పెడతానంటే ఆ నామమే కొంపదీసింది అన్నట్టు. 10 ఏళ్ళ నా కాలం ఊరికే రాదు. 10 ఏళ్ళ టీచర్స్ కోసం కాదు కదా, నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం చేసిన. అందులో మరి వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ ప్రమోషన్స్ పోతాయి కదా. మరి ఇప్పుడు శ్రీపాల్ రెడ్డికి ఎన్ని వచ్చినాయి నోట్లు? 13,000 చిల్లర. 50% దాటింది. ఏది మన 2 కలుపుకొని, ఫస్ట్ సెకండ్ ప్రయారిటీ కలుపుకొని. మరి ఆయనకు ఎందుకు అంత పేరు ఉందా? ఎట్లా అసలు ఆయన గెలవడానికి మెయిన్ రీజన్? ఆయనతో పోటీకి వచ్చి అది వాళ్ళు చెప్పాలి. గ్రౌండ్ లో తిరిగారు కదన్నా, ఓట్లు వేసిన వాళ్ళు గెలవడానికి రీజన్ ఏందేమో, కొంపది డబ్బులు ఏమన్నా మంచిండా? నేను చెప్పినా కదా ఇప్పుడు ధనం మూలం ఇదేం జగత్ అని పంచిండు అంటారు శ్రీపాల్ రెడ్డి. తర్వాత వాళ్ళకి తెలియంది ఏంటంటే, శ్రీపాల్ రెడ్డి డబ్బులు పంచిండు అంటారా? మీ గెస్, ఆరోపణ అంటే మేబీ కావచ్చా? ఒకసారి ఫీల్డ్లోకి వెళ్తే తెలుస్తుంది కదా ఎంత పంచుంటాడు మేబీ అంతా. ఇప్పుడు పూల రవీందర్ గారు అయితే 10,000 అకౌంట్లో కొట్టిండట, అన్ని స్క్రీన్ షాట్లు పెట్టిండు బయట. కాదని వీళ్ళు డబ్బులు ఎందుకు కొడతారన్న సేవ చేయడానికి? నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. మళ్ళీ కష్టం కదా రికవరీ చేసుకోవాలన్న. మైపాల్ నేను ఒక మాట చెప్పనా, చేసేది సేవ, డబ్బులు ఇచ్చి సేవ చేయడేంది? ఇగో నిర్మించడానికి నిమిషాలు కావాలట, చెరిపేయడానికి క్షణాలు చాలట. నువ్వు ఎంత నిర్మాణం చేసినా చెడగొట్టుడు ఎంతసేపు? సరే ఇప్పుడు ఇది ఇప్పుడు ఫస్ట్ శ్రీపాల్ రెడ్డి, సెకండ్ ఎవరు? సెకండ్ నర్సిరెడ్డి. ఆయనకి ఎంత వచ్చినా? ఆయనకు 9,000 చిల్లర ఏమో వచ్చినాయి. ఇప్పుడు ఈ శ్రీపాల్ రెడ్డికి ఎవరన్నా అంటే తన పార్టీ ఇండైరెక్ట్ గా డైరెక్ట్ PRT అనేది ఒక పెద్ద సంఘం. అవును, తెలంగాణలో ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియనా? అంటే ఇండైరెక్ట్ ఇంకేదైనా కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ ఎవరికి సపోర్ట్ చేసింది ఇక్కడ? కాంగ్రెస్ మన ఈయనకే, వాళ్ళకు నర్సిరెడ్డి గారికి సపోర్ట్ చేసింది కాంగ్రెస్ పక్క. ఎందుకంటే అందుకే క్యాండిడేట్ని పెట్టలేదు కదా అక్కడ. ఇంకెవరు? సర్వోత్తమ్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి ఆ పార్టీ కార్యకర్తనే, కాంగ్రెస్. ఆ పార్టీలో మన స్పోక్స్ పర్సన్. మన స్పోక్స్ పర్సన్ ఆయనకు సపోర్ట్ చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు అఫీషియల్గా ఈయనకు నర్సిరెడ్డికి మద్దతు చేశారు కదా, అందుకే క్యాండిడేట్ని పెట్టలే, అందుకే వాళ్ళకి సీటు వెళ్ళాడా. సో కాబట్టి హర్షవర్ధన్ రెడ్డికి మద్దతు చేయలే. నేను మరి వాళ్ళకు పార్టీకి కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోయి పోటీ చేసిండు అన్నట్టు చేసిండు. మరి ఇప్పుడు ఈ హర్షవర్ధన్ రెడ్డిని సస్పెండ్ చేయలే, తీన్మార్మల్ని సస్పెండ్ చేసిర్రు, మరి దీన్ని ఎట్లా చూస్తారు? అది పార్టీ అభిప్రాయం, మరి పార్టీ విధి విధానాలు ఎట్లున్నాయో మనకు తెలియదు కదా.
ఆ పార్టీలో మనం లేం, పార్టీలో మనం ఉంటే స్పష్ట ఇప్పుడు ఈ తీర్మార్మల్ అనే వ్యక్తిని సస్పెండ్ చేసిన విషయం అన్న తెలుసా మీకు? తెలుసు నాకు, తెలుసు. మా ఆడిడ మీడియాలలో చూసిన. ఇక అంత పెద్దగా నాకు మా పెద్ద పెద్ద గొప్ప గొప్ప వ్యక్తుల గురించి పెద్దగా మనం స్పందించాల్సిన పని లేదు కాబట్టి నేను పట్టించుకోలే. సరే, బీజేపీ నుంచి సర్వోత్తమ్ రెడ్డి నిలబడ్డాడు. అవును అవును. మరి అక్కడ ఓడిపోయింది, ఇక్కడ మల్కా కుమరయ్య భారీ మెజార్టీతో గెలిచిండు. ఇప్పుడు ఇక మనం కరీంనగర్కి వచ్చేద్దాం. ఇది ఎట్లా చూస్తారు మల్కా కుమరయ్యది? ధనం మూలం ఇదేం జగత్ అంతే కదా, అంతే కదా. ఇవాళ పిఆర్టీ వాళ్ళను నీది కూడా తప్పన్న, ఎందుకంటే నీది ధర్మపురి కరీంనగర్, నువ్వు ఇక్కడ గ్రాడ్యుయేట్స్ కి చేయకుండా టీచర్స్ చేయకుండా నువ్వు అందరినీ పొట్టు తిడుతున్నావు. నేను మిస్టేక్ లేదా? మైపాల్ 4 ఫ్యాక్ట్లు మొదలే చెప్పిన, 4 ఫ్యాక్ట్లను నేను అబ్జర్వేషన్ చేసిన. నాకు పార్టీ లేదు, నేను స్థానికుని కాదు, నేను ఉపాధ్యాయుని కాదు, నేను ముందస్తుగా నమ్ముకున్న వాళ్ళని ముందస్తుగా ప్రచారం. మీ దగ్గర మళ్ళీ రూపాయి లేదు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు, ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ తెలియాలి. రేపు పోటీ చేసేటోడికి చిన్న యూట్యూబ్ ఛానల్ లేదు, ఒక 4 ఎడిటర్లు లేరు, ఒక కెమెరామెన్ లేరు నాకు. అంటే మీ మిస్టేక్స్ కూడా ఒప్పుకోవాలి. నేను అదే ఒప్పుకుంటున్నా కదా. ఇవాళ మీరు మళ్ళీ ఈ బేసిక్స్ నేను మీ వేదిక చెప్తున్నా, అపాత్రదానం చేయడం అనేది పరమ దుర్మార్గం. నాకు అర్థమైంది ఇవాళ నుంచి. అపాత్రదానం అనేది పరమ దుర్మార్గము. ఈ కాలం నుంచి శంకర్ అనేటోడు ఒక మార్పు చెందిండు. 10 ఏళ్ల కాలం పోయిన తర్వాత నేను ఈ పోటీ చేయడం తోటి కనువిప్పు కలిగింది నాకు. మంచి పని అయిందంట. నన్ను మార్చడానికి అది ఒక అవకాశం. అంటే మీరు ఊహించుకుంది వేరు, ఫీల్డ్ లోకి పోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఒక సినిమా క్లియర్ గా వాట్ ఈస్ వాట్ అనేది మీకు తెలిసిపోయింది, అంతేనా? అంతే. లేకపోతే మీరు ఈ రకంగా ఉండకపోవు. ఎనుకోండి దొబ్బుడేసేపు దొబ్బనైతే దొబ్బిన తర్వాత ఆ వాస్తవాలు తెలిసినాయి. ఇప్పుడు అందుకని అంటున్నా కదా, ధనం మూలం ఇదం జగత్. డబ్బే అన్ని 5,000 6,000 ఒకప్పుడు ఎమ్మెల్యే ఓట్లకు పంచుతుండే. అట్లాంటిది ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? దానికి లెక్క లేదు, పత్రం లేదు. ఎన్నికల కమిషన్కి అసలు ఉందా? భారతదేశంలో ఎన్నికల కమిషన్ పనిచేస్తుందా? మరి వాళ్ళకి జీతాలు ఇచ్చుడు ఎందుకన్నా? డైరెక్ట్ అలా తీసిపడేస్తే అయిపోతుంది కదా. భారతదేశంలో ఎన్నికల కమిషన్ లేదు. నేను ఎన్నికలకు పోయే కంటే ముందు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అనేది 2023 మే 4 నాడు జరిగింది. 2023 మే 4 నుంచి వాళ్ళకు 3 ఏళ్ళ పిఎఫ్ ఉండాలి, 3 ఏళ్ళ సర్వీస్ ఉండాలి, నిరంతరాయమైన సర్వీసు. ఇది లేదని నేను ఒక 1,500-1,800 మందిని సార్ట్అవుట్ చేసి ఎలక్షన్ కమిషన్కి ఇస్తే రెండింటికి మళ్ళీ ఒకటి కాదు, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీకి, వరంగల్ టీచర్ రెండింటికి ఇస్తే జనగాం జిల్లాలో ఒక ఏఆర్ఓ 68 మందిని లిస్టులోకి వెళ్ళి తీసేసిండు. మరి మిగతా వాళ్ళు ఏడవేనరు? ఎన్నికల కమిషన్ ఈ దేశంలో దొంగ కమిషన్. అది కాదన్నా, మనం ఇప్పుడు రాజకీయ పార్టీల మీద, అవినీతి పరుల మీద కొట్లాడే బదులు మనం భవిష్యత్తులో ఈ ఎన్నికల కమిషన్ మీద మనం కొట్లాడకపోతే నీలాంటి ఏం కొట్లాడదాం మైపాల్? ఎన్నికల కమిషన్లో సీటులో కూర్చున్నోడు ఇలా మనిషే కదా, మానిపులేట్ చేస్తే అయిపోయా ఏముంటుంది? మనిషే కదా. ఇప్పుడు ఆయన సర్వీస్ మొత్తం చేస్తే ₹1 కోటి వస్తాయి కావచ్చు, ఓ 10 కోట్లు ఒక ఎలక్షన్కి ఇస్తే ఉంటేంది పోతేంది? అట్లాంటి యాటిట్యూడ్ తోటి ఉన్నారు. ప్రతి వ్యక్తి స్వార్థపరుడే కదా. ఇలా నేను చెప్తున్నా వినండి. ఇప్పుడు మీ వేదికగా ఎన్నడూ చెప్పలే నేను. వెంకట్రామిరెడ్డి అనేటయనే సిద్దిపేట మాజీ కలెక్టరు. రిజిగ్నేషన్ ఆమోదం కాకుండా ఇలా ఎన్నికలకి ఏంటి, ఎమ్మెల్సీ ఎన్నికలకి పోతే నేనే ఒక సాధారణ పౌరుడిగా పిల్లేసిన, ఈయన రిజిగ్నేషన్ ఆమోదం కాలేదని. కోర్టు స్టే ఇయ్యలే. నేను తర్వాత ఏం చేసిన, కేసు అట్లనే ఉంది పెండింగ్లో. కొన్ని ఆర్టీఐలు వేసుడు మొదలుపెట్టిన. కేంద్ర గవర్నమెంట్కి, రాష్ట్ర గవర్నమెంట్కి ఆర్టీఐలు వేస్తే రాష్ట్ర గవర్నమెంట్ నాకు ఇప్పటి వరకు అసలు రిప్లైనే ఇయ్యలే. ఇక కేంద్ర ప్రభుత్వానికి డిఓపిడికి ఇన్ఫర్మేషన్ పెట్టి తెప్పిస్తే ఆయన రిజిగ్నేషన్ ఇప్పటి వరకు ఆమోదం కాలే, వాళ్ళే ఒప్పుకున్నారు. రిజిగ్నేషన్ ఆమోదం చేయాల్సింది డిఓపిటి, వీళ్ళు జీవో తీసి స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ చేసింది. నేను ఎలక్షన్ కమిషన్కి శాసన మండలి సెక్రటరీకి ఇస్తే మా పరిధిలో లేదు, ఎలక్షన్స్ ఓవర్ అయిపోయినాయి కాబట్టి మా పరిధిలో లేరు అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం అనేది ఎవడు ఆపరేట్ చేస్తుండు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవడు ఆపరేట్ చేస్తుండు? అంటే ఈ చదువుకున్న ఈ ఉన్నారు కదా బుర్ర తక్కువ చదువుకున్న బుర్ర తక్కువలకు ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఎవడు నిర్వహించాలో వాళ్ళకే తెలియనప్పుడు మనం ఏం చెప్తాం చెప్పు? ఏమే రాసుకొచ్చిరన్నా? ఇక రామకోటి రాసుకున్నా అప్పుడప్పుడు వనికొస్తుందని. అయితే ఇలా
ప్రజాప్రాతినిధ్య చట్టం ఎవరు నిర్వహించాలో తెలియట్లేదు. అట్లాంటిది ఎలక్షన్ కమిషన్ అసలు ఉందా ఈ దేశంలో? అవునన్నా, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ప్రాపర్గా పనిచేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉండదా అంటే నాకు తెలియదు. సుప్రీంకోర్టుకు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పార్లమెంట్ అది అటానమస్ బాడీ, ఎవరు పని చెప్తే చేసేది కాదు. ఎన్నికలు వచ్చినాయి అటానమస్ కదా. ఎన్నికల కమిషన్ కూడా నువ్వు అన్నట్టు 10 కోట్లకు 20 కోట్లకు అమ్ముడు పోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి చట్టాలు లేవా? ఎక్కడి చట్టాలు? ఎన్నికల కమిషన్ అంతా వాళ్ళే కదా, వీడేవాడు వాడిని పెట్టేటోడు ఎవడు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సెక్రటరీని కానీ సిఇఓగా కానీ లేకపోతే కమిషనర్లను కానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పెట్టేది ఎవరు? రాజకీయ నాయకులు. మరి మనిషే కదా. ఇప్పుడు శాలరీ చేస్తే 10 కోట్లు 5 కోట్ల రూపాయలు వస్తాయి, 100 కోట్లు వస్తున్నాయి ఈ ఎలక్షన్ తోటి అంటే నీ ఉద్యోగం ఉంటేంది పోతేంది. ఇది మాట్లాడదాం. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ లో పట్టభద్రుల దాంట్లో అంజిరెడ్డి గెలిచేటట్టున్నాడు అనిపిస్తుంది. సెకండ్ నరేందర్ రెడ్డి, మూడోది ప్రసన్న హరికృష్ణ. అంజిరెడ్డికి ఏమో 75,000 పైన ఉంది. మొదటి ప్రాధాన్యత లెక్కించే లోపు నరేందర్ రెడ్డికి 70 దాకా ఉంది. ఈయనకు ప్రసన్న హరికృష్ణ ఏమో 60,000 దాకా ఉంది. ఇప్పుడు ఎన్నడూ అంజిరెడ్డి అన్న కూడా ఒక్కనాడు కూడా పట్టభద్రుల తరపున మీ దాంట్లో 1% కూడా కొట్లాడిన వ్యక్తి అనిపించట్లే. ఇప్పుడు ఆయననే గెలిచేటట్టున్నాడు. లేదంటే తప్పిపోతే నరేందర్ రెడ్డి అనుకో. అంటే ఎట్లా చూస్తావు? అసలు పట్టభద్రుల కోసం కొట్లాడని వాళ్ళే గెలిచే పరిస్థితి ఉంది. రేపు వాళ్ళు మళ్ళీ కొట్లాడరు అనుకో, అది వేరే విషయం. అయిపోయి వాళ్ళ కర్మకాళ్ళని పెట్టుకుంటారు కదా. మా కర్మకు మేము కూడా నోరు తెరవం. ఇక మేము నోరు తెరవం. ఇక మీరు మీ కర్మకు మీరు సావుండ్రు. ఇక అంతే. మీ శాసనము రాజకీయ నాయకులు రాస్తుండ్రు, రాసినప్పుడు సావుండ్రు. అంతే అంతే తప్ప కానీ నీ కోసం రాజకీయ నాయకులు పనిచేయరు. వాని కోసం నువ్వు పనిచేయాలి. పనిచేయాలన్నప్పుడు ఏం చేస్తావు? నీ కర్మ శాసనం నువ్వు రాసుకుంటున్నప్పుడు ఇంకంతే. మనం ఎందుకు గొంతు చించుకొని ఒర్రి అయ్యో వీడు నాశనం, ఎదుటి వ్యక్తి బాధని నా బాధగా మలుచుకొని మాట్లాడిన ఈ బాధలు వాళ్ళ చెవులకు వినబడతలే. వినబడనప్పుడు మనం ఏం చేస్తాం? మరి కొంతసేపు వచ్చి మంచిగా 2-3 కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకున్నాడట అన్ని ఛానళ్ళకు ముందుగా. అంజిరెడ్డి మంచోడు, అంజిరెడ్డిని గెలిపియండి, మీ మొదటి ప్రాధాన్యత అంజిరెడ్డికి అని అన్ని ఛానళ్ళకి ఇచ్చుకున్నాడు. మోత మోగించిండు. 2-3 కోట్లు ఏదో కెమికల్ కంపెనీలు ఉన్నాయి అవి కూడా అంటారు. మైపాల్, నేను ఒకటే చెప్తున్నా, ధనం మూలం ఇదేం జగత్. ధనం కావాలి. ఇలా చదువుకున్న టీచర్లే డబ్బులు తీసుకున్నారు, చదువుకున్న నిరుద్యోగులే డబ్బులు తీసుకున్నారు. ఇంకా మనం ఏం చెప్తాం వాళ్ళకి? అంటే మనం మారకపోవడం అనేది నువ్వు తప్పు, నువ్వు మూర్ఖుడివిరా అని సమాజం మనకు నేర్పిస్తుంది. ఇలా నేను గుణపాఠం నేర్చుకున్న సమాజం నుంచి. అందుకనే ఎక్కువ టైం ఎవరికి వెచ్చించాలి అని అనుకోవట్లేదు. మరి నా ఫ్యామిలీకి నా కెరీర్కి నేను ఎందుకు పెట్టుకోకూడదు అదే అవన్నీ సాక్రిఫై చేసి నేను వాళ్ళ కోసం మాట్లాడుతుంటే, వాళ్ళ కోసం కేసులు వేసుకుంటుంటే ఇవి మాకు అట్టయి అనుకున్నప్పుడు మనం ఎందుకు పని చేయాలా? మరి ఇప్పుడు ఎట్లా? కర్మ సమయం సందర్భం అనుసారంగా మాట్లాడతాం, సందర్భం అనుసారంగా పని చేస్తాం. సందర్భం లేకుండా పని చేయం, సందర్భం లేకుండా మాట్లాడడం. అయిపోయి నేర్పినావు కదా నువ్వే నీతి, నీరజాక్ష నువ్వే నేర్పినావు కదా నాకు నీతి. మరి ఇంకా గుణపాఠాలు నేర్చుకోకపోతే మరి ఇంకేముంది? ఇంకేం మిగిలేముంది? ఇప్పుడు సరే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రెడ్డిలు బీసీలు అని ఒకటి వచ్చింది, లేదంటే ఓసీలు బీసీలు అని వస్తుంది. ఇప్పుడు ఈ ప్రసన్న హరికృష్ణన్ అంటే బీసీ కదా, తీన్మార్ మల్లన్న కూడా ఒక ప్రెస్ మీట్ కూడా ఎలక్షన్ ఎండింగ్లో అట్లా పెట్టిండు. మల్క కొమరయ్య బీసీ గెలిచిండు, మరి మిగతా దగ్గరలో 2 రెడ్లు గెలిచిరు అంటారు. దీంతో ఇప్పుడు రెడ్డి వాదమా, లేదంటే ఓసీ వాదం గెలిచినట్ట, లేదంటే బీసీ వాదమా, లేదంటే బీసీ వాదం అనేది భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తుందా పనిచేయదా అంటే ఎలక్షన్ను బట్టి నీకేమనిపిస్తుంది? ప్రసన్న హరికృష్ణకి అయితే ఒక 60,000 దాకా వచ్చిన ఓట్లు, ఇంట్లో బీసీ నినాదంతో వచ్చిన ఓట్లు ఉన్నాయా, అసలు ఆ నినాదానికి సంబంధం లేకుండా వచ్చిన ఓట్లు ఉన్నాయా? అసలు ఈ ఎలక్షన్లకు బీసీ నినాదానికి సంబంధం పెట్టకూడదు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కాబట్టి, అది కూడా పట్టభద్రులది కావచ్చు, ఉపాధ్యాయులది కావచ్చు, అది విద్యా విషయక సంబంధమైంది. దానికి దీనికి పొత్తు పెట్టకూడదు. పొత్తు పెట్టిన వాళ్ళకి తెలవాలి అది. ఇలా నేను పెట్టలే పొత్తు, పెట్టిన వాళ్ళకి తెలవాలి అది. సో ఈ రాష్ట్రంలో బీసీ నినాదాన్ని ఎత్తుకొని సమర్థవంతంగా పనిచేసిన చేసే నాయకుడు ఉన్నాడా? వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తెచ్చే నాయకుడు ఉన్నాడా? తీన్మార్ మల్లన్న నేను నెక్స్ట్ బీసీ సీఎం అవుతా అంటే ఇండైరెక్ట్గా నేను అవుతా అని చెప్పకుండా నెక్స్ట్ అయ్యేది బీసీ అంటే ఈయన తీసుకుపోయి ఆర్ కృష్ణయ్యను, జాజిల శ్రీనివాస్ గౌడ్ను కూర్చుండబెట్టాడు. వాళ్ళతోనే ఈయన ఉన్నట్టు చెప్పించుకుంటాడేమో. ఇప్పుడు కేసీఆర్ కదా దళితున్నే సీఎం చేస్తా అని, లాస్ట్కు దళితులందరూ ఈయననే సీఎం కావాలని చెప్పించినట్టు ఇప్పుడు ఈయన కూడా బీసీ కొందరు నాయకులు తెలిసిన వాళ్ళతోని
మళ్ళా నేను బీసీల తరపున సీఎం కావాలని చెప్పించుకుంటాడు. నేను ఈ వేదికగా చెప్తున్నా, సరే బీసీ అందరినీ కలుపుకోపోతాడు, కలుపుకపోతాడా? అందరినీ కలుపుకోపో. సరే కలుపుకపోమని నేనేం చెప్తున్నా, ఇలా బీసీల ఒక్క ఓట్లు వేస్తేనే బీసీలు గెలవరు, అంతే గెలవరు. ఆ పరిస్థితి లేదు, వేసే పరిస్థితి కూడా లేదు. ఇలా మనం 2 నియోజకవర్గాలలో చూసినాం, ఆడికి క్లోజ్. నేనేమంటున్నా, మందకృష్ణ మాదిగ గారు ఇలా అందరిని సబ్బండ వర్గాలని కలుపుకొని పోయి నాకు అన్యాయం జరిగిందని గొంతెత్తి నిరోధించిండు. ఇలా నాకు మద్దతు చేయండి, నాకు అన్యాయం జరిగింది, నా జాతి వెనుకబాటు గురైంది, నా జాతిని ముందుకు తీసుకుపోవడానికి ఇగో నా డిమాండ్ ఇది, ఈ డిమాండ్ నెరవేర్చాను అని అన్నాడు. ఇలా దేశ ప్రధానిని 4 రోజులలో మీటింగ్ పెట్టి దేశ ప్రధానిని ఈ వేదిక మీదకి పిలిపించి ఆలింగనం చేసుకొని ఇలా వాళ్ళ డిమాండ్ని నెరవేర్చుకోగలిగిండు. మరి మళ్ళా మందకృష్ణ మాదిగ గారు ఏ పార్టీ గొడుకిందుకోలే, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ మీద ఒత్తిడి తెచ్చిండే తప్ప ఏ పార్టీ కండవ కప్పుకోలే, ఏ పార్టీ తీర్థం పుచ్చుకోలే. మరి వీళ్ళకి అంత నిబద్ధత ఉందా? అదే ఇప్పుడు నేను గుర్రం ఎక్కేదాకా గాడిద ఎక్కుతా అంటున్నాను కదా. గుర్రం ఎక్కదాకా గాడిద, పందిని కూడా ఎక్కుతాను రాదు, పాచి తినే పందిని కూడా ఎక్కుతాను రాదు, అయిపోతుంది కదా. పాచి తినే పందితోటి కూడా సోపత్ చేస్తావు. మీకు సపోర్ట్ చేసిండు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎవరు? తిన్మార్ మల్లన్న క్యూ న్యూస్. నేను ఎప్పుడు కోరుకోలే ఆయన సపోర్ట్ చేయాలని కోరుకోలే. ఎందుకంటే ఆయనకు నేను ఆ కాన్సెప్టే చెప్తున్నా, ఎవరైతే బీసీ వాదాన్ని ఎత్తుకునే వాళ్ళు అనుకునే నాయకులు ఉన్నారో, నేను బీసీ వాదాన్ని తప్పుపడ్డా, నేను కూడా బీసీనే అని 1-2 సార్లు చెప్తాడు కదా. ముదిరాజులు ఎక్కువ నేను ముదిరాజు కులపొన్ని, కానీ నేను రాజకీయం కోసం కులాన్ని వాడుకోదలుచుకోలే. నేను అందుకే నేను ఎక్కడ చెప్పలే, నేను ఎక్కడ డిస్ప్లే చేయలే. ఎందుకు చేయలేదు అంటే, సరే నా వెనుకబాటు ఉంది, వెనుకబాటు కోసం నా కులం ముందుకు వచ్చినా, లేదు బీసీ వర్గం ముందుకు వచ్చినా కలిసి పనిచేయడానికి నేను సిద్ధం, కొట్లాడడానికి సిద్ధం. ఎందుకంటే వెనుకబాటు ఉంది. మళ్ళీ వీళ్ళందరినీ కలుపుకొని కొట్లాడాలి, ఒక్కరిని కాదు. నేను ఇవాళ అదే అంటున్నా, ఇవాళ ముదిరాజు కులము 60 లక్షలు ఉందనుకో, గౌడ కులము ఓ 40 లక్షలు ఉందనుకో, మున్నూరు కాపు ఓ 30 లక్షలు ఉందనుకో, ఎవరి వాటాల ప్రకారం వాళ్ళకు నువ్వు సీట్లు ఇచ్చి ఎవడైతే జనాభా అధికంగా ఉండి వెనుకబాటు గురైందనుకో వానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తాను ఒప్పుకుంటే, ఇప్పుడు ఇవాళ నీకు మద్దతు చేస్తాను. ఇన్ని లింకులు పెడితే ఏడికెళ్ళైతా మరి యాదవులు పుక్కటికి వస్తారా, లేకపోతే పద్మశాలీలు పుక్కటికి వస్తారా, లేకపోతే గౌడన్నలు పుక్కటికి వస్తారా, లేకపోతే మున్నూరు కాపులు పుక్కటికి వస్తారా, లేకపోతే శాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి వీళ్ళందరూ ఏం ఊరికే నువ్వు రాజకీయం చేస్తుంటే నీ దగ్గర చేతులు కట్టుకొని చూస్తుంటారా? ఇప్పుడు నాయకత్వం ఉంటేనే ఇస్తారు కదా. ఇప్పుడు ముదిరాజుల పాపులేషన్ ఎక్కువ ఉంది అనుకుందాం కొద్దిసేపు. ఇప్పుడు ముదిరాజుల నుంచి మనకు అక్కడ క్యాండిడేట్ కనబడాలి కదా. అంటే ఈయన పార్టీలో ఈయన రేపు ఒక పార్టీ పెట్టినా ఇట్లా వెళ్తే కనబడాలి కదా. మరి ఎవరి నాయకత్వం బీసీలలో లేదన్న అనుకుంటుర్రా? అంటే ఇప్పుడు రేపు ఒక పార్టీ పెడితే ఇప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ ది కనబడాలి కదన్న. ఇప్పుడు నాకంటే తెలివైనడు ఎవడున్నాడు అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేయగలుగుతాడు కదా రేపు. ఎవరు? తిన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి కూడా గట్లనే అనుకున్నాను. పాత ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, అదే కేసీఆర్, అంతే వాళ్ళతో చెప్పించిండు కదా. ఇప్పుడు మళ్ళా అదే దళితులతోటి చెప్పించిండు కదా. బాలక సుమన్, గాదర్ కిషోర్, అసలు ఈయన కేసీఆర్ కావాలని మీ ఉస్మాని ఓల్డ్ పీచ్ స్టూడెంట్స్ ఇక్కడ నీళ్లు తాగి మైసూర్ పచ్చి తిన్న ఒక వ్యక్తి స్వప్రయోజనాల కోసం, ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కోసమో, ఒక వ్యక్తి మంత్రి కోసమో, లేకపోతే ఒక వ్యక్తి ఎమ్మెల్యే కోసమో బీసీలు సాక్రిఫై చేయడానికి లేరు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గడిచిన ఈ 75 ఏళ్ల కాలంలో బీసీల పేరు మీద ఏ నాయకుడు ఎంతెంత చేసిండో మా అందరికి తెలుసు. ఇంకా మిమ్మల్ని నమ్మి మోసం చెప్పడానికి రెడ్డిలకు సపోర్టా? ఎవరు? వెలమలకు సపోర్ట్? మేము రెడ్డిలకు వెలమలకు సపోర్ట్ కాదు. మేము ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇలా మా డిమాండ్స్ ఏమున్నాయో అవి నెరవేర్చడానికి ఇలా మేము కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, బరాబరి మెడల్ వంచి పని చేపిస్తాం. మేము మాకు ఆ దమ్ముంది, ధైర్యం ఉంది. ఎలా అంటే ఇప్పుడు బీసీ నినాదం పనిచేయదు అంటారా మీరు? బీసీ నినాదం పనిచేయదు అన్నట్లేదు, భవిష్యత్తులో పనిచేస్తుంది. బీసీలకు వెనుకబాటు గురించి మాట్లాడుతుంది, కొట్లాడుతుంది, అన్ని పనిచేస్తాం, పనిచేయలేము అంటలేం. ఎవడు సమర్థుడైతాడో సమర్థుని నాయకత్వాన్ని సమర్థిస్తాం. అలా నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఇంకో శంకర్ కావచ్చు, ఇంకో మల్లన్న కావచ్చు, ఇంకా బెల్లన్న కావచ్చు, ఎవరు ఉంటే వాళ్ళని సమర్థిస్తాం. ఎవరిని పడితే అలానే ఎందుకు సమర్థిస్తాం? అంటే తీర్మార్ మల్లన్న రేపు సీఎం అయితే అంటే మీరు సపోర్ట్ చేస్తారా చేయరా? స్ట్రేట్ క్వశ్చన్. ఇలా ఏ గాడిద దొరికితే ఆ గాడిద మీద పోతా అంటే మాకు నడవది.
మాకు 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 గాడిదల మీద ఎక్కుడు కాదు, మాకు సింహాసనం మీద ఎక్కటోళ్ళు కావాలి. గాడిదల మీద, గుర్రాల మీద, పందుల మీద ఎక్కటోళ్ళు కాదు. ఇలా పార్టీలు మారేటోళ్ళు కూడా మాకు అవసరం లేదు. నిబద్ధతగా ఏ పార్టీకి సంబంధం లేకుండా బీసీల తరపున ఇలా ఉద్యమాలు చేసే నాయకుడు కావాలి. ఏ పార్టీలో ఉండకూడదు. నాయకత్వం చేయాలంటే ఇలా ఏదో అంటారు కదా, సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఏ పార్టీలో లేడు కదా, అంటే తిన్మార్మల్ అని ఇప్పుడు ప్రజెంట్ ఏ పార్టీలో లేడు. నేను ఒక్కరినే నా చెమట రక్తంతో నేను కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని సీఎం మీద కూర్చుండబెట్టిన, రేపు నేనే కూర్చుంటా. అది వాళ్ళకు కాదు, వాళ్ళ అంతర్గత విషయం. నేను దాని గురించి నేను మాట్లాడా. నేను ఏదైతే విషయం ఉందో విషయం గురించి స్పందిస్తా. ఇలా బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది. ఇలా మాకు ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలకు సంబంధించిన రిజర్వేషన్లు ఎంత కావాలో అంత ఉన్నాయి. ఒకటి, టీఆర్ఎస్ పార్టీ తగ్గించిన రిజర్వేషన్ ఎంత ఉందో దాన్ని అంతకు పెంచాలి, 50% లిమిట్కి దాటకుండా. ఎందుకంటే వీళ్ళు కావాలని మోసపూరిత హామీ కాంగ్రెస్ ఇచ్చింది. ఇలా ఏది 42% అనేది. మాకు 42% వద్దు. మాకు లిమిట్స్ దాటకుండా ఎంత మాకు స్కోప్ ఉందో ఇలా ఎస్సీలకు ఇయ్యంగా పోవంగా మిగిలింది ఏదైతే ఉందో అది మొత్తం మాకు ఇచ్చేయమని డిమాండ్ పెడుతున్నా నేను. అంతేనా? మొత్తం ఇవి గంతే. మాకు 42 వద్దు, ఎంత మిగిలి ఉంటుందో గంతి. వాళ్ళకు పోగా మిగిలింది ఎంత ఉంటే అంతే. ఈ మోసపూరిత హామీలను అమలు చేస్తా అని చెప్పి అబాస్ పాలు కాకు. ఇలా కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నా, సీరియస్గా హెచ్చరిస్తున్నా నేను. ఇలా ఒకటి. రెండోది, మీకు చేతనైతే రాజకీయ భాగస్వామ్యం లేదు మాకు. 1950లో రావాల్సిన రిజర్వేషన్లు, 1950లో రావాల్సిన రాజకీయ రిజర్వేషన్లు ఇవాళ వరకు రాలే. ఇలా అటు కాంగ్రెస్ ఇవ్వలే, ఇటు బీజేపీ ఇవ్వలే. అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ బీసీ నాయకుడు అని చెప్తుంది కాబట్టి ఇలా మేము ఒత్తిడి చేయదలుచుకున్నాం, ఒత్తిడి చేస్తాం బరాబరి. మాకు రాజకీయపరమైన రిజర్వేషన్లు కావాలి. ఇవ్వకపోతే చావో రేవో బీజేపీ పార్టీతో తేల్చుకుంటాం. దానికి మాకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మరి మద్దతు చేస్తుందా చెయ్యదా అనేది కూడా మేము తెలుసుకుంటాం కాంగ్రెస్ పార్టీ దగ్గర. ఈ పటేబాజ్ మాటలు, దొంగ మాటలు, దోపిడి మాటలు మేము ఎవరైనా నమ్మం. మాకు అవగాహన ఉంది, మేము చదువుకున్నాం ఇవాళ. కాబట్టి మాకు ఏ డిమాండ్ అయితే వాల్యూడో, ఏ డిమాండ్ అయితే ఇన్వాల్యూడో, ఈ వాల్యూడ్ అయిన డిమాండ్లని మేము అడుగుతాం. ఇన్వాల్యూడ్ డిమాండ్లకు మేము డిమాండ్ చేయం. చదువుకున్న వాళ్ళం, మూర్ఖులం కాదు. ఇలా 50% దాటద్దని 1-10 సార్లు చెప్పిండ్రు. కనీసము రిజర్వేషన్ల గురించి మాట్లాడేటప్పుడు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు చాలామంది. అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. ఎక్కడ ఈడబ్ల్యూఎస్ అనేది వర్టికల్ రిజర్వేషన్లలో ఇయ్యలే, కానీ అధికారులు చేసిన తప్పిదానికి ఇలా కులాల రిజర్వేషన్లు తీసిస్తున్నారు. అది పొరపాటు. ఆ పొరపాటు ఎవరిని మాట్లాడాలి ఇవాళ? అది 2 విషయాలు మనం గమనించాలి ఈడబ్ల్యూఎస్లో. ఒకటి, వాళ్ళ రిజర్వేషన్లు ఎప్పుడు మనం వ్యతిరేకించాలి. వాళ్ళ రిజర్వేషన్లు వెనుకబాటు గురైందంటే వాళ్ళ రిజర్వేషన్లు ఇస్తుండ్రు, దాన్ని వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్లు తీసుకొని మనం వద్దనం. కానీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఓంగా మిగిలినది ఏదైతే ఉంటుందో ఆ 50%లో 10% ఇవ్వమని, అంటే 5% ఇవ్వాలి. ఆ 5% కూడా ఈ రాష్ట్ర జనాభాని లెక్క గణించి ఆ జనాభాలో ఎంతమంది బీదోళ్ళు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ పర్సెంట్కి ఇవ్వాలి తప్ప నువ్వు ఎట్లా పడితే అట్లా ఇచ్చి మిగతా కులాల రిజర్వేషన్లు మేము దోసుకుపోతామంటే ఎవడు ఊకోడు. ఇవ్వాల ప్రతి నోటిఫికేషన్ ఇవ్వాల. చాలామంది అంటే మీరు ఇప్పుడు ఎవరికి హెచ్చరిస్తారు? చాలామంది డబ్బాలలో వేసి గులకరాలలో డబ్బాలు వేసి ఊపుతుండ్రు. కానీ నేను ప్రతి ఒక్కటి పిటిషన్ వేసి ఇవ్వాలా. ఏ రిజర్వేషన్ ఎంతకు రిస్ట్రిక్ట్ కావాలో అంతకు రిస్ట్రిక్ట్ చేయడానికి వేసినా కొన్ని అమలు అవుతున్నాయి. ఇవ్వాలా వాళ్ళు మాటలు చెప్తారు, మనం చేతలు చేస్తాం. అందులో నా అవసరం కూడా ఉండవచ్చు, నన్ను నేను రక్షించుకోవడానికి అయి ఉండవచ్చు, కానీ నా రక్షణ ఇంకో నలుగురిని కాపాడుతుంది. సో కాబట్టి ఇట్లాంటి మాటలు చేతలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ విషయంలో ఎవరిని దోషిగా మీరు ప్రకటిస్తారు? ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం దోషి, గత ప్రభుత్వం దోషి. ఇలా నువ్వు కేంద్ర చట్టం ఏం చెప్పింది, ఆ చట్టానికి లోబడి ఏం చెప్పినావు అనేది రాష్ట్ర ప్రభుత్వం దోషి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మీరు బీజేపీని కొంత డిఫెన్స్ చేస్తున్నట్టు డిఫెన్స్ చేస్తలేని ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా చట్టంలో ఒక ముచ్చట చెప్పి ఇలా 10% రిజర్వేషన్లు ఇవ్వమని ఇలా 10% దోచిపెడుతుంది. అది తప్పు. వాళ్ళకు రావాల్సిన వాటా వాళ్లకు చెందాలి, ఆ చెందే వాటానే ఇవ్వాలి, అంతకంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని అంటారు ఒకటి, గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్, ఈ రెండే ప్రధాన దోషులు అంటారు. మరి వీళ్ళు దోషులైనప్పుడు బీజేపీ దీని మీద ఎందుకు కొట్లాడతలే? ఒక్క నాయకుడు అన్న ఈడబ్ల్యూఎస్ 10% మీద ఒక్క నాయకుడు అన్న మీరు బీజేపీలో మాట్లాడంగా విన్నరా? చట్టం చేసిందే వాళ్ళు కదా.
ఈ రాష్ట్ర నేను అట్లాంటి చట్టం చేసిందే వాళ్ళు కదా. చేసింది వాళ్ళే. నేను అనేది ఇప్పుడు మీరు ఏమన్నారంటే 50% పోగా మిగిలిన 50%లో 10% అంటే 5% అని మీరు అంటారు. అనే గణాంకం చేసి దాంట్లో తీయాలని చెప్పారు. ఇవన్నీ వాళ్ళు విస్మరించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో అంటే బీజేపీ కదా, బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ప్రతిపక్షం అంటే బీజేపీ కదా. బీజేపీలో ఏ నాయకుడు కూడా ఇప్పుడు మీరు లేవనెత్తిన ప్రశ్నలు మాట్లాడలేదు, నేను వినలేదు. మీరేమన్నా విన్నారా? నేను వినలే. చట్టం చేసిందే వాళ్ళు కాబట్టి ఆ చట్టాన్ని ఒక మాట నేను అనేది నేను రిజర్వేషన్స్ వ్యతిరేకంగా అంటలే. మీరు అన్నారు కదా మిగిలిన 50% మీద 10% ఎందుకు చేయట్లేదు? మైపాల్ నేనే చెప్తున్నా వినండి. కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినప్పుడు కూడా 50%లో 10% ఇమ్మన్నది చేస్తూ రోస్టర్కి వచ్చే వరకు మళ్ళీ 10 పాయింట్లు పెట్టింది కేంద్ర ప్రభుత్వం కూడా. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా శుద్ధపూస అంటలే నేను. ఇలా కేంద్ర ప్రభుత్వం చేసింది 10 పాయింట్లు పెడితే అదే 10 పాయింట్లను తీసుకొని వీళ్ళు ఇక్కడ రాష్ట్రంలో కూడా 10 పాయింట్లని ఇంప్లిమెంటేషన్ చేస్తుండ్రు. అది తప్పు. ఆ 10 పాయింట్లను ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల 100% రోస్టర్ ఏదైతే ఉందో దానికి అప్లికేబుల్ చేస్తుండ్రు. ఆ అప్లికేబుల్లో ఏదైతే ఓపెన్ కేటగిరీకి ఉన్న ఇంకొక 5% ఎస్సీ ఎస్టీ బీసీలు ముగ్గురు నష్టపోతుండ్రు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు ఇవాళ ఒక్కరు కాదు, ఒక్కలని సంఖ్యలు గుద్దుకుంటుర్రేమో. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు ఓపెన్ కేటగిరీలో ఉన్న ఒక 5% కోల్పోతుండ్రు. ఇవాళ ఇది ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళకి ఇచ్చింది హారిజంటల్ రిజర్వేషన్లోనే ఇచ్చిండ్రు. 50%లో ఓపెన్ కేటగిరీ ఇచ్చిండ్రు వాళ్ళకి. అంతే తప్ప కానీ రిజర్వేషన్లో తీసుకొచ్చి వాళ్ళని ఇయ్యలే. చట్టం కూడా రిజర్వేషన్లో తీసుకొచ్చి ఇవ్వమని చెప్పలే. ఆ రిజర్వేషన్ వాళ్ళది రిజర్వేషన్ కేటగిరీ కాదు, ఓపెన్ కేటగిరీలో ఓపెన్. అది వాళ్ళకి ఇచ్చిన ఓపెన్ కేటగిరీలో ఓపెన్. అది క్లియర్గా చెప్తున్నా. అవును, ఇప్పుడు చట్టానికి వ్యతిరేకంగా పోతుంది పార్టీ అంటున్నావు కదా కాంగ్రెస్. మరి అట్లాంటప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకులు ఎక్కడ కొట్లాడతలేరు కదా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు. పెద్దలంతా వాళ్ళే కదా. శంకర్ పెద్దలంతా వాళ్ళే కదా. మరి అది చెప్పండి. మరి పెద్దలంతా వాళ్ళే అయినప్పుడు రాజకీయాలలో రాకేష్ రెడ్డి గారి మాటలు ఎప్పుడైనా విన్నారా? చెప్పండి. విన్నారా? అరుమూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, అరే మీరు కొట్టుకొని సావకుండ్రా, మీరు కొట్టుకుంటుర్రు, మేము అసెంబ్లీకి వచ్చిన తర్వాత మేము అందరం మాకు కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు, అందరం కొగిలించుకుంటాం, అందరం మంచిగా ముచ్చట పెట్టుకుంటాం, అందరం మంచుకుంటాం, మీకేం పుట్టింది, మీరు మంచుకుంటుర్రి అని ఒక హితబోధ చేసిండు. ఓహో, మధ్యలో రెండు అవి కొట్లాడుకుంటే దూడకు ప్రాబ్లం అన్నట్టు. ఇప్పుడు దున్నపోతులు కొట్లాడుకుంటే దూడ ఈ స్టోరీలో దూడ కార్యకర్తలు ఇప్పటికీ నేను చెప్తున్నా, ఏది మంచి ఏది చెడు అనేది గమనించాలి. దొంగలు అంతా ఒకటే అంటారు పార్టీల నాయకులు, అన్ని పార్టీలలో. అంతే కదా మళ్ళా ఇవాళ అంతే కదా. అంతే. మరి అంతే అయినప్పుడు ఇప్పుడు నన్ను నువ్వు సమర్థించు, నేను సమర్థిస్తా. నువ్వు ఇచ్చినట్టు చేయు, నేను ఏడ్చినట్టు చేస్తా. అది తప్ప ఇంకొకటి ఏముంది చెప్పు. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి మరి రాష్ట్రంలో దొంగలంతా ఒకటైపోయినట్టు అనిపిస్తుంది. మరి ప్రజలు కూడా డబ్బున్నోడికే పట్టభద్రులు, ఎస్పెషల్గా ఇక టీచర్లు అయితే చెప్పని అవసరం లేదు. అసలు మీరు టీచర్లు అసలు 5,000 మీరు అడిగిర్రా అడగకుండా వాళ్ళే ఇచ్చిర్రా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. సరే వాడు మస్తుకొచ్చి బలవంతంగా ఇస్తే కూడా నీ డబ్బు వద్దురా బాబు, నేను కష్టపడి పని చేస్తున్నా, నాకు నెలకు ₹1,00,000 జీతం వస్తుంది, మేము ఇంకేదైనా ఉంటే బయట పని చేసుకుంటాం, కానీ 5,000 వద్దు, మన వద్ద ఏదైనా అనాథాశ్రమానికి ఇచ్చిరండి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఇచ్చిరండి, లేదంటే 2 కళ్ళు కనబడని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇచ్చిరండి, లేదంటే 2 చెవులు వినబడని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇచ్చిరండి, లేదంటే 2 కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇచ్చిరండి, లేదంటే 2 చేతులు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇచ్చిరండి, లేదంటే రక్తము సరిగ్గా లేక రక్తహీనతతో ఎంతోమంది బాధపడుతుంటారు వాళ్ళకి ఇచ్చేయండి, లేకపోతే ఎంతోమంది క్యాన్సర్తో బాధపడుతుంటారు వాళ్ళకి ఇచ్చేయండి, లేదంటే ఎంతోమంది డయాలసిస్ పేషెంట్లు ఉంటారు వాళ్ళకి ఇచ్చేయండి, ఎంతోమంది హార్ట్ పేషెంట్లు ఉంటారు వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పకుండా సిగ్గు, శరము, ఇజ్జతు, లజ్జ, కిడ్నీ, లివరు, ఆటు, బీటు ఏం లేకుండా 5,000 కనుక ఎవడైతే తీసుకున్నాడో వాడికే ఈ మాటలని చెప్తున్నా. అసలు మనం కడుపుకు సరిపోతలే, నెలకు ₹1,00,000 వచ్చినా సరిపోతలేదా? మీరే 4 గోడలు, ఇంకా టీచర్ గురించి ఇంత గొప్పగా చెప్తాము, టీచర్తోనే సమాజం నిర్మితం అవుతుంది, 4 గోడల మధ్య నిర్మితం అవుతుంది అంటారు. ఇంకా ఆడిచ్చే 5,000 కావన్నా? మనకు సిగ్గు లేదా? మనకు శరం లేదా? కడుపుకు అన్నం తింటలేమా? ఎందుకు ₹5,000? ₹5,000తోనే నీకు ఎల్లకాలం నడుస్తుంది. ఇక 6 ఏళ్ళు
మన యొక్క బతుకులనే కుక్కల వలె, నక్కల వలె, పందుల వలె, పంది కూడా పెండ తింటుంది. మీరు కూడా డబ్బులకు పెండ తినేటట్టున్నారు. మనుషులేనా? మనిషి పుట్టుక పుట్టిరా, గాడిది పుట్టుక పుట్టిరా? డబ్బులు తీసుకున్నాను అంటున్నా. ఇచ్చినోడికి సిగ్గు లేదు, తీసుకున్నోడికి సిగ్గు లేదు. ఇక రేపు మీకోసం ఎట్లా కొట్లాడాలరా? మాకు ఆ కష్టం వచ్చింది, మాకు ఈ కష్టం వచ్చింది అని లుచ్చ మాటలు చెప్తారు. టీచర్లు కూడా డబ్బులు తీసుకుంటే ఈ దేశాన్ని ఏం చేయాలరా? మరి మేమేమో ఇన్నొద్దులు రాజకీయ నాయకుల పెద్దలు ఉచ్చాగాలనుకున్నాం, ఎన్నికల కమిషన్ పెద్దలు ఉచ్చాగాలనుకుంటే టీచర్లు, చదువు చెప్పే టీచర్లు ఏం చెప్తావురా నువ్వు? ఉపాధ్యాయులు ఉప్పు కప్పు రమ్ము నుండు, నొక్క పోలిక నుండు, చూడ రుచుల జాడ వేరని, లేకపోతే వాడు వేమన శతకాలని, సుమతి శతకాలని పొల్లు చెప్తారా? మీరుగా నీతిగా బతకాలి. సుభాష్ చంద్రబోస్ కోసం ఏం చెప్తారు? భగత్ సింగ్ కోసం ఏం చెప్తారు? గింత దొంగల. ఇందుకేనా ఇక అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు మూతపడుతున్నాయి. మీరు మనుషులనా? గవర్నమెంట్ టీచర్లు కూడా డబ్బులు తీసుకుంటే సరే, ప్రైవేట్ వాడు తీసుకున్నాడు అంటే మనకి తెలివి లేదనుకోవచ్చు. ప్రభుత్వ టీచర్లు కూడా డబ్బులు తీసుకుంటే మనది ఒక బతికేనా అంటున్నా. పట్టభద్రులు డిగ్రీలు చేసిర్రు, మీరు కూడా డబ్బులు ఇవ్వన్నా 2000 ఇచ్చినోడికి ఓటేస్తామంటే మేము పీకదందుకు కొట్లాడాలి. నీగా ఈ లుచ్చానా కొడుకులు ఒక్కొక్కడు కిడ్నాపులు చేస్తారు, మమ్మల్ని రాత్రి అరెస్టులు చేస్తారు, అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో పడేస్తారు, చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్లో పడేస్తారు, పోలీసు వాళ్ళంతా కొట్టిస్తారు. ఇక మాలాంటోడు రాజకీయాలలోకి రావాలంటేనే ఉచ్చపోసుకునేటట్టు చేస్తుర్రయా. ఎన్నికల కమిషను దొంగ కమిషన్ అయింది. టీచర్లు కొందరు దొంగ టీచర్లు అయ్యారు, పట్టభద్రులు కొందరు దొంగ పట్టభద్రులు అయ్యారు. ఇక మేము పీకదందుక నిజాయితీగా బతకొద్దా? నిజాయితీగా బతికేటోని చంపేస్తారా మీరు అంతా కలిసి? మొన్న రామలింగమూర్తిని చంపేసినట్టు వాడు కేసీఆర్ గారు చంపేపించినట్టు, అది నిజమా కాదో తెలియదు. అంటే వాడు కేసీఆర్ మీద మేడిగడ్డ మీద కేసు వేస్తే చంపడేసారు. పోలీసు వాళ్ళు సహకరించారంటారు, అడ్వకేట్లు సహకరించారంటారు. మనుషులేనవరా? ఇక సత్యవంతుడు, నీతిపరుడు, నిజాయితీపరుడు ఇక్కడ బతకద్దురా. మీరు ఈ దేశం విడిచి వెళ్ళిపోండి, ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోండి, మేము దొంగల మూరు వంచుకుంటామని ఒక ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటురా? ఒక గీత సెట్ చేద్దాం అనుకుంటురా? ఇంత అన్యాయమేందిరా? మనుషులు అవరా? ఈ 1000-2000 రూపాయలతోనే నిండుతాదిగా. ఒక్కనాడు తింటారు, ఉచ్చబోస్తే అయిపోతుంది ఆ 2 బీర్లో ఫుల్ పార్టీలో. మళ్ళీ రేపటి నుంచి ఎవడు పంపించాలి? తినుపరు కిలో చికెన్ తెచ్చుకొని, 2 కిలోల మటన్ తెచ్చుకొని, మామ గెలిచిండ్రా మనోడే, సిగ్గు లేదురా 5000 తీసుకొని ఓటేస్తావా? వీడికి సిగ్గు లేదు. ఎన్నిక ఇప్పుడు ఈ రాజకీయ నాయకులకు సిగ్గు లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు, ఎన్రోల్ చేసుకొని, ఈ సంవత్సరం అయిపోయింది మళ్ళీ ఎన్రోల్ చేసుకున్నట్టు. డిగ్రీ ఎవడన్నా 2 సార్లు చేస్తాడు. ఒకసారి రిజిస్ట్రేషన్ ఒకనాడు మరి ఓట్లో నమోదు చేసుకున్నాక మళ్ళీ ప్రతి 6 ఏళ్ళకి ఒకసారి నమోదు చేసుకున్నా. మీకు సిగ్గు లేదా? శరం లేదా? కడుపుకు అన్నం తింటలేరా? మనుషులు గారా? ఒక గరీబోడు, ఒక నిరుద్యోగి ఒకడు పోటీ చేయాలంటే ఈ లక్షల మందితోని ఎన్రోల్ చేపి అన్న. ఈ ఎన్రోల్మెంట్ ఏందిరా ప్రతిసారి? సిగ్గు లేదా మనకు? ఇంకా మారమా? ఇంకా 1900లో ఉన్నారా? 2025కి వచ్చినాం. మొదటి ప్రాధాన్యతను తేల్చక సెకండ్ ఏంది, ఈ థర్డ్ ఏంది, ఈ ఫోర్త్ ఏంది, ఈ ఎలిమినేషన్ ఏంది, ఎవడు పడితే వాడు పోటీ చేసుడు ఏంది, ఈ లెక్కింపు ఏంది, ఈ జీతాలు ఎవడియాలి, వీళ్ళకి ఛాయ్ల బిస్కెట్లు ఎవరు డబ్బులు కట్టాలి, వీడికి లాడ్జులు, రూములు, లెక్కలు, పత్రాలు. ఈ ఎమ్మెల్సీయే వేస్ట్ అంటే మళ్ళీ దీనికి ఇన్ని సకలం. అసలు ప్రధానమంత్రి కావడానికి, ముఖ్యమంత్రి కావడానికి పట్టభద్రులు అవసరం లేదట. దానికి అన్ఎడ్యుకేటెడు, చదువు రానోడు, కళ్ళు కనబడనోడు, నడుము నడవరానోడు, ప్రధానమంత్రి అభ్యర్థి ఎవడో తెలియనోడు, ఎమ్మెల్యే అభ్యర్థి, ముఖ్యమంత్రి అభ్యర్థి తెలియనోడికేమో అందరూ ఓటేయాలి, దీనికేమో పట్టభద్రులు ఓటేయాలి. ఇక నుంచి ఎమ్మెల్సీ తీసి పడేస్తేనే అయిపోతుందేమో అనిపిస్తుంది. ఒకటి అవసరం లేదు, పనికి మాలిన ఎమ్మెల్సీ. ప్రభుత్వం పడిపోయలేదు, ఉండేది లేదని ఆ రేవంత్ రెడ్డి దిగజారిపోయిన మాటలు మాట్లాడుతున్నాడు. నాకేం కాదురా, మీరు ఓటే తెయ్యరు, లేకపోతే లేదు, నేను దోసుకునేది నేను దోసుకుంటా. తిరుపతి రెడ్డికి ఒకవైపు ఇచ్చినా, కొండల రెడ్డికి ఒకవైపు ఇచ్చినా, పొంగి పొరలేటట్టు ఆయన దున్నుకుంటుండట. ఆలేరు పాలేరు, ఇక కోమటిరెడ్డి ఇటు సైడు, జగ్గారెడ్డి అటు సైడు, ఏంది అయోధ్య రెడ్డి ఇటు సైడు, జైపాల్ రెడ్డి ఇటు సైడు, నరసింహారెడ్డి ఇంకోవైపు. ఏందయ్యా ఈ దోసుకునుడు? దొంగలు పడ్డారయ్యా రాష్ట్రంలో. మీ టీచర్లు అన్నారే భవిష్యత్తు నిర్మించాలంటే నెక్స్ట్ వచ్చే ఎన్నికలకు డబ్బులు అడగకండి.
అడిగితే మీ అంత దుర్మార్గులు ఎవరు లేడని అనుకుంటాం. చదువు చెప్పే మీరే ఇట్లా చేస్తే మేము పీకదందుక ఇక మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓయూ శంకర్ నాకు 120 ఓట్లు వచ్చినాయంటే ఏంది ఇది? ఆయన కొట్లాడినట్టు శ్రీపాల్ రెడ్డి కొట్లాడిండా, నర్సిరెడ్డి కొట్లాడిండా, సర్వోత్తమ్ రెడ్డి కొట్లాడిండా, గాలి హర్షవర్ధన్ రెడ్డి కొట్లాడిండా, లేకపోతే ఇంకొక రవీందర్ కొట్లాడిండా, ఎవడు కొట్లాడిండు? బాగా కొట్లాడినోడికి అతి తక్కువ ఓట్లు వచ్చినాయి. ఇంత దారుణం అంటే చూద్దాం మరి ఇంకా రానున్న కాలంలో ఏం జరుగుతుందో. ఈ వీడియోని మాత్రం ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.